ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి ముత్తంగి గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మరి ఉపేందర్ అన్నతో ఉన్నాం. మరి తన సర్వీస్ విషయంలో కావచ్చు, మరి ప్రజలకు అందుబాటులో విషయంలో కావచ్చు, మరి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా కావచ్చు, టోటల్లీ ఓవరాల్గా తీసుకుంటే రాజకీయంగా ప్రజలు ఎట్లా నమ్ముతున్నారనే అంశం కూడా కావచ్చు. అన్న నమస్కారం. నమస్కారం అన్న, ఇప్పుడు ఉపేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనుకుంటారా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుకుంటారా? ఏ పార్టీ కింద పనిచేస్తున్నారు, ఏ జెండా కింద పనిచేస్తున్నారు? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ జెండా కిందనే పనిచేస్తున్నాం. అంటే నిన్న ఎమ్మెల్యే గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగింది. అయితే డిసిషన్ తీసుకున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నప్పుడు మీకున్నటువంటి కార్యకర్తలతోటి డిసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకొని వేసుకున్నారా? లేక కార్యకర్తలతోటి అనేది ఇంకా మీటింగ్ పెట్టింది. సడన్లీగా ఇంకా కార్యకర్తలతోటి గిట్ట మాట్లాడేది ఉంది. మాట్లాడి ఒప్పిస్తా కార్యకర్తలతోటి. అంటే ఉంటారు కదా, ఇప్పుడు పాత పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు కదా, వీళ్ళంతా కోఆర్డినేషన్ చేస్తారా మనకు? అయితే గతంలో నేను టీఆర్ఎస్లకు రాకముందు కాంగ్రెస్లోనే పనిచేసిన. పోయినసారి లాస్ట్ టైం, ఈసారి కాకుండా పోయినసారి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సాబ్ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకే మేము చేసినాం, కాంగ్రెస్లోనే ఉన్నాం. దాని తర్వాత స్థానిక సంస్థలకు వచ్చేసరికి ఈ నామినేషన్గా అవుతుందనే ఆలోచనతోటి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ భావజాలు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు పెద్దగా మీకు ఇబ్బంది ఏం జరగదు అనమాట, ఎందుకంటే ఇబ్బంది జరగదని అనుకుంటున్నా. ఇబ్బంది కాదు. మా ముత్తంగి గ్రామం ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కొద్దిగా కోపాలు తాపాలు ఉన్నా కానీ అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని అడ్జస్ట్ అయ్యే తత్వం ముత్తంగి గ్రామాంది ప్రజలు. అంటే దానికి అనుకూలంగా మనం గిట కంటిన్యూ వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రతి దానికి మనం గిట అడ్జస్ట్ అవుతాం. ఇప్పుడు ఒక సర్పంచ్ అయినంత మాత్రాన నేను సర్పంచ్ని మిగతా వాళ్ళు కారు అనేది కాదు. నేను సర్పంచ్ అయినా నేను ఒకటే చెప్తా జనాలకు, మీరే సర్పంచులు, మీరే నన్ను నడిపిస్తారు. ఓకే, సర్పంచ్ పదవి మీరు మీదే. అయితే ఎందుకు అంట మాట అంటే, నాకు ఇష్టం లేకున్నా, లాస్ట్ టైం సర్పంచ్కి ఇష్టం లేకున్నా గ్రామ ప్రజలు, మహిళలు, కింది క్యాడర్ మహిళలు కానీ, చిన్న కులస్తులు కానీ, పెద్ద కులస్తులు కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి గతంలో రిజర్వేషన్ వచ్చింది, ఎస్సీ మహిళ ఉండే, మంచి చెడు కొద్దిగా ఆమెతోటి అనుభవం లేకనా జరిగిపోయింది. అది కాకుండా ఒక 5-10 సంవత్సరాలు వెనుకకి వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు ఉంటేనే గ్రామం సెట్ అవుతుంది అనే ఆలోచనతోటి అందరు వచ్చేసరికి నేను మళ్ళీ నిలబడడం అయింది. ఓకే, ఇప్పటి వరకు మీరు బాగానే ఉంది, ఎందుకంటే స్టోరీ అంతా బాగానే జరిగింది మొన్నటి దాకా. ఇప్పటి వరకు ఏంటంటే మీరు ఏదైతే కాంగ్రెస్ కాండవ కప్పుకున్నప్పటి నుంచి ప్రజల్లో ఒక వ్యతిరేకత రాబోదా? ఎందుకంటే మీరు పార్టీలు మారడం, మీరు ఏదైతే ఎమ్మెల్యేగా ఆయన వెంబడి ఉండడం, మరి వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళ సెల్ఫ్ కావచ్చు, వాళ్ళ అభివృద్ధి విషయంలో కావచ్చు, వాళ్ళ పార్టీలు మారుతాం. అందులో భాగంగా మీరు ఉపేందర్ గారు కూడా పార్టీ మారడం, దేనికి సంకేతం అనవచ్చు? అయితే అవసరాలను బట్టి కొందరు మారుతుండొచ్చు, కానీ నేనైతే నాకు సొంత ఇమేజ్ తోటే నేను ఉంటాను. నేను ఎప్పుడు నా సొంత ఇమేజ్ నా ఇంట ఉండేవాళ్ళు, నాకు పెద్ద ఊరు మొత్తం అంటే అందరూ ఒక 100-200 మంది కార్యకర్తలు అనేది కాకుండా, నాకు ఉన్న కార్యకర్తలు ఉన్నోళ్ళు నా స్టాండర్డ్ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఎక్కడ నేను ఇది అన్నా కానీ వాళ్ళన్నది నేను అర్థం చేసుకుంటా, నేను అనేది వాళ్ళు అర్థం చేసుకుంటాం. ఏదన్నా మంచి చెడు ఉన్నదనుకో డిస్కస్ చేసుకుంటాం. ఇదిగా ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా అనేది డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ అందరం అడ్జస్ట్ అయిపోతాం. అంటే జెండా అనేది పనిచేయదనమాట. స్థానిక ఎలక్షన్స్లో ఓన్లీగా క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది. క్యాండిడేట్ మీద స్థానిక సంస్థలు అనేటివి క్యాండిడేట్ అంటే గ్రామాలలో బాగా ఆలోచన చేసేది ఏంటంటే, ఎవరైతే గ్రామానికి ధీటుగా ఉంటుంది ప్రతి టైం, ఇప్పుడు రాత్రి పగలు ఎవరైతే కేటాయించగలుగుతారో. ఇక కొందరిది ఏమైపోయిందంటే ఈ మధ్యలో బిజినెస్ పరంగా వేరే రూట్లో పోతుంటారు. నేను బిజినెస్లు గిట్ట మానేసుకున్నా. సర్పంచ్ అయిన తర్వాత నేను గతంలో ఏదైతే బిజినెస్లు చేసినో అవి గిట్ట పని చేసుకున్న సర్పంచ్లు అయిన తర్వాత. అంటే ఇప్పుడు లీడర్ అనేటోళ్ళు బిజినెస్ అనేది పెంచుకుంటారు. జనరల్గా మీరు చూస్తుంటాం, మార్కెట్లో మనం కూడా చూస్తుంటాం. బిజినెస్లు అంటే ఇప్పుడు
సర్వీస్ చేయడానికే పబ్లిక్లోకి వస్తున్నామని చెప్పేసి ఒక ట్యాగ్ తోటి వస్తారు తప్ప వాళ్ళకి బిజినెస్లు పెంచుకోవడానికే ఈ కాండవాలు వేసుకొని ఈ తెల్ల సెట్లు వేసుకొని ఒక హోదాకు వచ్చేసి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంటేషన్ చేసుకొని ఓకే మీ బిజినెస్లో పెరుగుతాయి తప్ప కార్యకర్తల బిజినెస్లో పెరిగాయి. వాళ్ళు మీరు చెప్పినవన్నీ వినడం జిందాబాద్ కొట్టడం వాళ్ళ పని. తర్వాత మీరు ఏ కండవ మార్చుకుంటారో ఎక్కడ పోతారో అసలు మీకే తెలుసు, వాళ్ళకే తెలుసు. అంటే మీరు ఎందుకు బిజినెస్ను మార్చుకున్నారు? బిజినెస్ కంటే నేను ఎక్కువ టైం కేటాయించాలి. ఇక్కడ గ్రామంలో పెద్ద గ్రామం, ఇప్పుడు మినీ ఇండియా లేక ముత్తంగి గ్రామం, ఎప్పుడు ఏ టైంకి ఎవరు పిలుస్తారో అర్థం కాదు. ఇక్కడ ప్రతి ప్రోగ్రాంకు, ప్రతి ప్రోగ్రామ్ అయినా, ప్రతి దావత్ అయినా, ప్రతి మంచి అయినా, ప్రతి చెడు అయినా, ప్రతి దాంట్లో ఉండడం నాకు అలవాటైంది. దానికోసానికి నేను బిజినెస్ పరంగా పోయినానుకో దీనికి చేయలేను. ఇది బంద్ చేసుకుంటే బిజినెస్ పరంగా పోవాలి. ఓకే, బిజినెస్ కావాలనుకుంటే ఈ ప్రజలను వదలాలి. ప్రజలను వదలాలంటే నాకు ఇష్టం అనిపించేది. అంటే నేను 98 నుంచి రాజకీయంగా ఎదిగిన. రాజకీయాలకు స్టార్టింగ్ వచ్చిన నేను అప్పుడు నాది 22 ఇయర్స్ 24 ఇయర్స్ ఉంటుండొచ్చు. ఆ టైంలోనే బీజేపీ ఒక 10-15 మంది వాళ్ళ పెద్దలు ఉండే, వాళ్ళంతా వచ్చేసి అప్పుడే నన్ను పార్టీలకు తీసుకొని వచ్చేసి పార్టీ ప్రెసిడెంట్ 88లోనే చేసేసి నేనైతే ధీటుగా ఉంటాడు, ఆర్థికంగా ఉన్నాడు, అన్ని రకాలుగా బాగున్నది. అప్పటికే బిజినెస్ నాకు స్టార్ట్. ఓకే, అప్పుడే బిజినెస్ మోటార్ ఫీల్డ్, సివిల్ సప్లై మెటీరియల్ మోటార్ ఫీల్డ్ లారీ అప్పుడే 88లో తెచ్చిన. అయితే 88లో ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పడంచెర్లో చేసుకుంటూ ఇక కాలేజీలో కొద్దిగా గడబడ అయిన ఉండే. అంటే మీరు అప్పటికే యూనియన్గా అటువంటి కాలేజీలో చేస్తురా? యూనియన్ చేసి అయితే మిత్రులు ఇక గోపి, వీళ్ళు సుధాకర్ గౌడ్ వీళ్ళంతా ఉండే. కాలేజీలో కొద్దిగా గడబడ అయినప్పుడు నేను అప్పుడు పొలం కాడ నాటేస్తున్నాం. పొలంలో నాటేస్తుంటే ఆ రోజు నేను పోలేను. జర మా పడంచెరు వాళ్ళది ఒక డామినేట్ నడుస్తుండే, బాగా అంటే విపరీతమైన డామినేట్ నడుస్తే. మాది గ్రామము, చుట్టుపక్కల వాళ్ళు ఏంది అది ఇది అన్నట్టుగా విపరీతంగా డామినేట్ నడుస్తుండే. స్థానికంగా ఉంటే వాళ్ళది ఉంటుంది కదా. అయితే ఇక మా ఈ రూరల్లోకి అందరికీ కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారు. లాస్ట్కి ఆ రోజు నేను లేని టైంలో చూసేసి నానా రకాలుగా వీళ్ళని ఇబ్బంది పెట్టారు. అదే సాయంత్రం మధ్యాహ్నం నాకు ఆడికి పొలం కాడికి వచ్చారు. పొలం కాడికి వచ్చి ఇట్లా అయితే చలో రేపు పోదాం, రేపు పోయి చూద్దామని చెప్పేసి ఆడ పెద్ద మొత్తంలో గడబడైంది. నాకు తెలిసి అయితే ఆ గడబడితోటే అనుకుంటా కాలేజీ ఎలక్షన్లు గిట్ట బంద్ అయినాయి. అవునా? కాలేజీ ఎలక్షన్లు గిట్ట ఆ గడబడలతోటే బంద్ అయినాయి. చేస్తారా మీరు అప్పుడప్పుడు? ఇప్పుడు మామూలు కంపెనీల ముంగట డామినేట్ చేసి పైసలు వసూలు చేస్తారు చాలామంది, చూస్తుంటాం అప్పుడప్పుడు. స్టూడెంట్ దశలో కావచ్చు, ఏదంటే మీ ఆర్గనైజర్ నడవాలన్నా, లేకపోతే ఏదన్నా స్వచ్ఛందంగా సేవలు చేయాలన్నా చూస్తున్నాం. మేము కూడా చూసినాం అనమాట చాలా సందర్భాలు. అంటే మీరు ఒక స్టూడెంట్ ఆర్గనైజర్ నుంచి వచ్చారు, తర్వాత ఇప్పుడు ఏదైతే పటంచెరికి వెళ్ళి లోకల్గా ఏదైతే ఫైటింగ్ చేశారో అటువంటి సిచ్యువేషన్లను బట్టి ఈ కంపెనీల దగ్గరికి, ఎందుకంటే మీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో అప్పటికి కూడా కంపెనీలు ఉన్నాయి అక్కడక్కడ, అంటే వెళ్తురా మీ కంపెనీల కలెక్షన్ల కోసం? కంపెనీల కలెక్షన్లకు అనేది నేను అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయలేదు ఎప్పుడు. ఆ గడబడ అంటే నాకు నచ్చదు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మన ఏరియాలో ఇండస్ట్రీలు వేస్తారు వాళ్ళు. వాళ్ళకు మనం సహకారం అందించుకుంటూ ఏదైతే ఇబ్బంది వచ్చిందో, ఇబ్బంది వచ్చి దురదృష్టవశాత్తు కంపెనీలో గిట్ట ఏదన్నా అయితే పోయి మేనేజ్మెంట్ తోటి మాట్లాడాలి, సర్ది చెప్పాలి. వాళ్ళు చెప్పేది మనం వినాలి, మనం చెప్పేది అది చెప్పేసి ఏదైతే మనిషికి ఇబ్బంది అయిందో పరిష్కార మార్గంలోనే పోయినాము. పరిష్కార మార్గంలోనే పోతుంటికి. కానీ గడబడులు చేయాలి, కంపెనీల ముందు పోయి అరాచకాలు చేయాలంటే అది నాకు ఆ రోజు నుంచి ఇప్పటికిట నచ్చదు నాకు. నేను ఇప్పటి వరకు మీరు ఎక్కడన్నా చూడండి, ఒక కంపెనీ ముందు పోయి గిట ఉపేందర్ ఫోటో కానీ ఉపేందర్ పేరు గిట్టే నన్ను వెళ్ళినట్టయితే నేను దీనికైనా మీ అనుచరులు ఏమైనా తిరుగుతుంటారా? నా అనుచరులు గిట్ట సామాన్యంగా తెలిసిపోరు. ఏదన్నా పోయేది ఉంటే ఇట్లా అంటే వాడికి అవసరమా, ఏదన్నా ఉంటే పోయి మేనేజ్మెంట్ తోటి మాట్లాడదాము, అవసరం బట్టి. వాళ్ళకేందో కొట్లాడి ధూమ్ చక్కర్ చేసినంత మాత్రాన్నే కాదు, కూర్చొని పెట్టి సర్ది చెప్పేసి
వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ ఇప్పిస్తే దానికి అది ఉంటుంది. కొట్లాడి జిద్దు చేసుకుంటే దీంట్లో ప్రొలాంగ్ అవుతుంది. అనవసరంగా పోయిన వాళ్ళ మీద కేసులు అయితే ఇవన్నీ పెట్టుకోవాల్సినంత అవసరం మనకు అవసరం లేదు అని చెప్పేసరికి కొందరు అర్థం చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఏదైతే అభివృద్ధి చెందుతూ ఇది కూడా పటంచెరులో ఒక భాగం కలిసిపోయినటువంటి గ్రామ పంచాయతీ అనుకుందాం మరి. ఎందుకంటే నియర్ బై తర్వాత అభివృద్ధి భాగం కూడా నంబర్ 1 దిశగా ఉన్నప్పటికీ కూడా మరి గ్రౌండ్ లెవెల్, ఎందుకంటే నానా రకాలుగా రాష్ట్ర ప్రజలు ఇక్కడ బతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళ సర్వీస్ మీరు ఇప్పటివరకు 2 times మీరు సర్పంచ్ హోదాలో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు మీరు వాళ్ళకు సర్వీస్ పరంగా చూస్తే ప్రతి దానికి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకు రేషన్ కార్డు కానీ వాళ్ళకు ఆధార్ కార్డు కానీ ఇదంతా ఏది వచ్చినా వాళ్ళకి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఏదన్నా ఐడెంటిటీ ప్రూఫ్ కావాలన్నా నేను నా ఇంటికాడికి రావాల్సి నేను ఏడున్నా అంటే నాకు ఫోన్ చేసేసరికి అక్కడికి వచ్చేసి ఆనే రోడ్డు మీదే సంతకం పెట్టిచ్చేసిన వాళ్ళకు. ఆ సేవ చేసిన నేను వాళ్ళకు. అయితే వాళ్ళు బయట రాష్ట్రం నుంచి వచ్చిర్రు బయట వాళ్ళు అనేది ఏ కోశాన వాళ్ళని చూడలేదు నేను ఇప్పుడు గిట నేను ఒక సర్పంచ్ నా ఇంటికాడికి రావాలి లేకపోతే ఆఫీస్కి రావాలి అనేది మాట చెప్పను నేను. నాకు ఫోన్ చేయండి, ఏడున్నా నేను పడంచెరు రండి, ఈడికి రండి, ఈడున్నా, లేదంటే 3 గంటలకు ఈడికి వస్తా, 8 గంటలకు ఈడు ఉంటా, మీ ఇష్టం, మేము ఇప్పుడు వస్తున్నాం, చలో ఈయనే ఉంటా, ఈడికి రండి అని ఆనే సంతకం పెడతాను. అంటే ఖర్చుకోరా ఎప్పుడు కూడా? ఎప్పుడు ఖర్చుకున్న లెక్కలు నా దగ్గర లేదు, అది రాదు. ఎందుకంటే మీరు చూడడానికి గంభీరంగా ఉంటాడు, రామరెడ్డి గుండెలేకుంటారు. ఎందుకంటే పబ్లిక్ చూస్తుంటేనే మీరు గంభీరంగా ఉంటారు. అటువంటిది వాళ్ళు మీకు ఫోన్ చేయాలన్నా మీకు కలవాలన్నా అంటే మిమ్మల్ని చూస్తేనే వాళ్ళు భయపడి వాళ్ళు సెటిల్మెంట్ అయిపోతారంటారా? అది కాదు, కానీ వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా అనుకుంటుండొచ్చు, కానీ నాతో ఒకసారి మాట్లాడిన తర్వాత వాళ్ళకు వచ్చేటంత ప్రేమ ఇంకా మళ్ళీ లోకల్గా గిట్ట అంత ఉండదు. వాస్తవంగా గతంలో కొద్దిగా నువ్వు అనుకున్న మాటల్లాగా జరగచ్చు, కానీ వీళ్ళు బయట వాళ్ళు మాత్రం ఆ రకంగా ఒక్కసారి నాతో మాట్లాడారు అనుకో, మాట్లాడినాక అరే ఈయనను చూస్తే అట్లా కానొస్తాడు, కానీ మరి ఈయన దగ్గరికి పోతే ఈయనతో మాటలు మాట్లాడిన తర్వాత ఎంత ఫేర్గా ఉంటాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇప్పుడు గ్రామాలలో అభివృద్ధి పార్ట్ ఒక సైతే, తర్వాత ఈ పంచాయతీలు చిన్న చిన్న పంచాయతీలు భూములు కావచ్చు, తర్వాత ఈ ఆలమొగల పంచాయతీలు అంటే చాలా ఉంటాయి. ఈ పంచాయతీలు ఉండేటువంటి సమస్యలు ఇవే. ఇవి ఎట్లా కోఆర్డినేషన్ చేసి ఎట్లా సర్దుమరుగు చేసి పోలీస్ స్టేషన్ పోకుండా ఇవి ఎట్లా మీరు కంట్రోల్లో చేసి మీ వరకు ఈ పంచాయతీ క్లోజ్ అనేది చేసే దాఖలాలు ఉన్నాయి? 100%, 90% అదే నడిపిస్తాను నేను. అదే నడిపిస్తుందంటే జర క్రిటికల్ది ఉండనుకో గ్రామ పంచాయతీలో పెట్టి 4 పెద్దలను ఇంకా చలో అన్ని కులాలను కొందరిని పిలుచుకుంటూ ఆ పరిష్కార దిశగా పోతా. ఇంకా ఫ్యామిలీ పరంగా వచ్చేసింది అనుకో, పంచాయతీ వచ్చేది చక్కగా ఇంటికే పోతాం. ఫ్యామిలీలో అంటే భార్యాభర్తలు పంచాయతీలు ఉంటాయి, అది మందిలో కూర్చొని మాట్లాడలేము. ఆడ మంచి మాటలు ఉంటాయి, చెడు మాటలు ఉంటాయి, అందరు ముంగట అన్ని రకాలుగా అడగలేము. నేను పోయి ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లోనే పరిష్కారం చేసేసి ఇద్దరిని బెదిరిస్తాం. ఒక్క సైడ్ కాకుండా ఇద్దరిని బెదిరించి ఇద్దరితోటి సమన్వయం కల్పించి ఇద్దరిని ఒకటి చేసేసి ఇది కాదు ఇట్లా వ్యవస్థ ఇట్లా ఉంటుంది, రేపు పొద్దుగాల నువ్వు నీ కోపమైనా పిల్లలకి ఇబ్బంది, తర్వాత బాధపడేది మళ్ళీ మీరే. ఇది కాదు, ఇవి చాలా ఉన్నాయి, చాలా చూసినా, నా మాట కంపల్సరీ వినాలే, వినకపోతే బాగుండదు అనేది గిట్ట గట్టిగా చెప్తాను నేను. గట్టిగా చెప్తే ఇంచుమించు 90% అర్థం చేసుకున్న జనాలే ఉన్నారు. అంటే ఇప్పుడు వెరైటీగా ఏంటంటే మీరు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదైతే వచ్చిన థాట్ ఏదో అది అక్కడనే సర్దుమనిగా చేసి మీరు దాన్ని చేసే అటువంటి భావన. అంటే జనరల్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఏంటంటే ఒక 4 నిలబెట్టుకొని తర్వాత ఒక 4 పెద్దలను చేసుకొని ఒక గ్రామ పంచాయతీ లేకపోతే మీ ఆవరణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అవి, కానీ మీరే ఓన్గా ఇంటికి వెళ్తే అవి అట్లా చేస్తుంటే అసలు తర్వాత వాళ్ళు ఏమనిపించేది? మీరు ఏదైతే ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడ్డ తర్వాత వాళ్ళు అయితే వాళ్ళ తల్లిదండ్రులు పక్కకున్న తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న ఒక తల్లిదండ్రులు చెప్పలేని మాట అల్లి తల్లిదండ్రులు అది చెప్తే ఎట్లుంటుందంటే ఇంటోళ్ళే కదా, ఒక పెద్ద మనిషి వచ్చి చెప్పిండు కదా అనే ఆలోచనతోటి వాళ్ళు అర్థం చేసుకొని కొంత తల్లిదండ్రులు గిట్ట ఏం చెప్తారంటే, బిడ్డ నీకు దండం పెడతా బిడ్డ, మళ్ళీ మంచిగా ఉంటున్నారు, సంతోషము, ఇంట్లో ఏం చేసినావో ఏం మాట్లాడినావో ఏం బెదిరించినావో మేము చేయలేంది నువ్వు చేయగలిగినావు, సంతోషం బిడ్డ అని పెద్ద మనుషులు చెప్పిన దాఖలాలు మస్తు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు టాపిక్ వచ్చేవారికి ఎందుకంటే ఒక నాయకుడు అనేవారు సర్వీస్ వాలంటీర్లుగా ఒక భాగం అయితే
తన సెల్ఫ్ అభివృద్ధికి ఇంకొక భాగం అనుకుంటారు. మీరు 2 టైమ్స్గా మీరు ఈ గ్రామ పంచాయతీకి అధిపతిగా మీరు కొనసాగించారు. ఆస్తి విషయమే కావచ్చు, మీరు సెల్ఫ్గా ఎదుగుతున్నటువంటి బిజినెస్లే కావచ్చు, ఎంతవరకు మీరు అక్రమంగా సంపాదించిండు అనుకోవచ్చు, ఎంతవరకు ప్రజలకు న్యాయం చేశారు అనుకోవచ్చు మీరు 2 టైమ్స్ సర్వీస్లలో. నేను సర్పంచ్గా అయిన 2005లో సర్పంచ్గా అయిన ఫస్ట్. గతంలో నేను ఏదైతే బిజినెస్ చేసినో ఆ బిజినెస్ మీదనే. అయితే నా బిజినెస్ ఏంటంటే 88లో నేను నిమ్మకూరు ఎన్టీ రామారావు గారు నిమ్మకూరు నుంచి లారీ తెచ్చిన. మా అమ్మ నాన్న రైతు కుటుంబం. రైతు కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళు మాకు పాల బిజినెస్ బలరు బాగుండేటి. ఓకే. ఆ చిట్టీలు వేసిన పైసలతోటి మోటార్ ఫీల్డ్ కాలేజీలో ఏదైతే గడబడ అయిందో గడబడ కాగానే నాకు గిట కాలేజ్కి పోవాలనే మూడు లేదు, బిజినెస్ రూట్లో పోవాలనే ఆలోచనతోటి అప్పుడు మా ముత్తం గ్రామానికి అవుటర్స్ ఆంధ్ర వాళ్ళు బాగా వస్తున్నారు. అప్పుడు ఇండస్ట్రీ పరంగా కానీ ఈ వాళ్ళు వచ్చే ఆలోచనతోటి నేను అప్పుడు బిజినెస్ రూట్ ఆలోచన చేసుకొని బిజినెస్లోకి పోయినా. మోటార్ ఫీల్డ్లో సంపాదించడమే నా బిజినెస్. దాని తర్వాత 2000లో రియల్ ఎస్టేట్ చేసిన. రియల్ ఎస్టేట్ చేసినప్పుడు కొద్దిగా ఆస్తులు సంపాదించిన. ఆ ఆస్తులను సర్పంచ్ అయినాక గిట అమ్ముకున్నాను నేను ఆస్తులను. ఓకే. ఆ సర్పంచ్లను అమ్మడము సర్పంచ్ అయినాక అమ్మేసిన. నేను సర్పంచ్ అయినాక చేసిన బిజినెస్ అనేది లేదు. అంటే చాలా పబ్లిక్లో వస్తున్నటువంటి టాక్ ఏంటంటే ఉపేందర్ గారు బాగా సంపాదించారు, తర్వాత అక్రమణ సక్రమణ రెండో విడత వచ్చేసారు, బాగా సంపాదించారు. తర్వాత గతంలో వాళ్ళ అమ్మ నాయనలు ఉంటే ఒక ఆ లెవెల్కు ఉన్నటువంటి ఫ్యామిలీ, పూర్తి పరిస్థితికి సంబంధించినటువంటి ఫ్యామిలీ, ఇప్పుడు మాత్రం కోట్లకు అధిపతి. ఎట్లా అనుకుంటారు? నేను మా అమ్మ నాన్న పూర్ ఫ్యామిలీ కాదు. మేము 5గురం. మా నాన్న, మా అమ్మ, మా అన్న. అప్పుడే మా అన్న బిఏ. మా శరణప్ప సార్ అని మా గురువారిలో ఆయన ఎక్కడ ముత్తంగిలో స్టడీ చేస్తే ముత్తంగిల, రుద్రారంలో స్టడీ చేస్తే మా అన్నకు రుద్రారంలో, సంగారెడ్డిలో స్టడీ చేస్తే సంగారెడ్డిలో, జైరాబాద్ కొండాపూర్లో స్టడీ చేస్తే ఆయన టీచర్గా అక్కడ ఉంటే ఆయన ద్వారానే ఆడ నుంచి మళ్ళా హైదరాబాద్లో రూమ్ పెట్టి ప్రతి తాన మా నానమ్మనిచ్చి రూమ్ తీసుకొని రూమ్లో పెట్టేసి చదివిపించిన చరిత్ర మా అమ్మ మా నాన్నది. వ్యవసాయం చేసే రైతు కుటుంబమే. రైతు కుటుంబం అంటే పంటలు విపరీతంగా పండించేది, పంటల మీదనే. మరి ఆ రకంగా మా అన్నను చదివించి నన్ను గిట చదివించాలన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు కొద్దిగా డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ కాగానే నా ఆలోచన ఏమొచ్చింది, నేను బిజినెస్ రూట్లో పోవాలన్న ఆలోచన. నేను గిట మాంచర వాటర్ మా అన్న మాంచర వాటర్ వర్క్స్ లైన్ ఇన్స్పెక్టర్. నేను గిట్ట ఒక 3 నెలలు చేసిన మాంచర వాటర్ వర్క్స్లో. చేసిన తర్వాత నాకు ఈ ఉద్యోగము నాకు సెట్ కాదు. ఎందుకు సెట్ కాదు అనేది ఆలోచన చేసిందంటే మాతో బర్రెలు ఉండే. బర్రెలతోటి అప్పుడు ఆంధ్ర నుంచి మన చర్మ పేపర్ కానీ శాండ్విక్ కానీ గోదావరి కానీ ఇండస్ట్రియల్ వచ్చినప్పుడు వాళ్ళకు రాతాలు పాలు పోస్తుంటే రాతాలు పాలు పోసేటప్పుడు నెల నెల వసూలు చేస్తే పైసలు బాగా అనొచ్చేటివి మాకు. నువ్వు 80లో అనుకుంటా, 84లో కానొచ్చేటి. ఆ రూట్లో ఏదైతే అప్పుడు పైసలు కానొచ్చో దీన్ని మా నాన్న మాజీ సర్పంచ్ నరసింహరెడ్డి అని ఉండే. నరసింహరెడ్డి దగ్గర కంపల్సరీ ఇద్దరు ఇక వాళ్ళు బాగా ఫ్రెండ్షిప్ అనుకో. వ్యవసాయం చేసిన తర్వాత వచ్చి సాయంత్రం కాగానే 7:30, 8 గంటలకల్లా తినేసి పోయి ఆయన దగ్గర కూర్చొని ఆయనతో ఇక ఊకే ఇంట్లో డిస్కస్ నడిచేదన్నమాట. పడుకునే టైంలో ఇట్లా నరసింహరెడ్డి ఇట్లా ఇట్లా వస్తారు, ఇట్లా పోతుంటారు అంటే అప్పుడు నా తాట మొత్తం బిజినెస్ రూట్లోకి వెళ్ళిపోయింది. అంటే మీరు గైడ్లైన్స్ ఆదర్శంగా తీసుకున్నారు? ఆదర్శంగా తీసుకున్నా. ప్రతాప్ గౌడ్ అని ఉండే దోస్తు, వాళ్ళకు మోటార్ ఫీల్డ్. ఫస్ట్ మన ఏరియాలకు ఆటో వచ్చిందంటే ప్రతాప్ గౌడ్, ఆయన మా దోస్తు. నాకు బాల్యమిత్రుడు ఇంకోడు బాబులు.
బాబులని బాల్యమిత్రుడు. ఇద్దరం కలిసి బాగా ఎక్కడ పోయినా ఇద్దరం కలిసిపోయేది, ఇద్దరం కలిసి తిరిగేది. దాని తర్వాత ప్రతాప్ గౌడ్ ఏమందంటే కృష్ణ అని చనిపోయాడు పాపం. హోటల్ ఉండే, ఆ హోటల్లో కూర్చున్నప్పుడు డిస్కస్ చేసి, అరే ఉట్టి ఏమిడిదిరా ఏం కథ ఇది, మీరు ఏదన్నా ఆలోచన చేయాలి కానీ అది ఆ చనిపోయిన కృష్ణ గిట ఆలోచన చేస్తే ప్రతాప్ గౌడ్ ఏమన్నాడు, ఈ మోటార్ పైసలేం తక్కువ నా మీకు, నీకు తక్కువ కాదు మీరు ఏదన్నా చేసేసి మోటార్ ఫీల్డ్లకు రండి తెద్దామనేసరికి అప్పుడు ఆలోచన చేసి మోటార్ ఫీల్డ్లోకి పోయినాం. మోటార్ ఫీల్డ్లో ఫుల్ఫిల్గా సక్సెస్ అయినా నేను. ఫుల్ఫిల్గా అంటే చెప్తున్నా, ఆ రోజు 88లో తెచ్చిన 92లో నా మ్యారేజ్ అయింది. 92లో మ్యారేజ్ అయిన తర్వాత ఆడికెళ్ళి నా స్టెప్ ఇక ఆగలేదు. ఇక ఒక్కొక్కటి ఒక 3 లారీలు, వ్యాన్లు, దాని తర్వాత 95లో బస్సులు. చిన్న ఇండస్ట్రీ మీరు స్థాపించే ఉపాధి కల్పించే దిశగా వెళ్ళిపోయారు. దిశగా స్టార్ట్ అయినా నేను. ఆడికెళ్ళి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోయినా. ఇక పైసలు అంటే అప్పట్లో చెప్తున్నా కదా, విపరీతమైన పైసలు వచ్చేటి ఈ బిజినెస్లో. చూసుకుంటూ పోయి అప్పుడే చెప్తున్నా, ఒక్కొక్క బస్సుకు 6-7 లక్షలు పెట్టేసి ఆంధ్ర ఎస్జీకే ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడితే ఇప్పుడు పేమెంట్ చేసేసి అది తీసుకొని వచ్చి ఆడికెళ్ళి మళ్ళీ పాండిచ్చేరి తమిళనాడులో బస్సు, ఆంధ్రకు 4 బస్సులు, తమిళనాడుకి వెళ్ళి బస్సు, ఇవన్నీ తీసుకొని వచ్చి 5 బస్సులతోటి ఇంకటే నడిపినా నేను సంపాదించింది మొత్తము బిజినెస్ రూట్లో 2000 వరకే. ఓకే, మీ సంపాదన, మా సంపాదన. దాని తర్వాత అప్పుడు ఏదైతే వచ్చిందో బస్సుల బిజినెస్ కరెక్ట్ అనిపిస్తలే, ఇంప్రూవ్మెంట్ లేదనలా. ఏదైతే లారీ ఫీల్డ్లో వస్తుందో దీన్ని తీసుకొని వచ్చేసి బస్సులలో పెట్టడంలో కొద్దిగా ఇబ్బందిగా అవుతున్నది. ఇబ్బందిగా అవుతుంటే మైనస్లో పోతున్నామని చెప్పి బస్సులు అప్పుడే అమ్మేసేసి మళ్ళా మోటార్ ఫీల్డ్కు. అయితే నేను నా దోస్తు ఇద్దరం పార్ట్నర్రం, బాబులు నేను పార్ట్నర్రం. ఆయనకు మోటార్ ఫీల్డ్ లారీ ఇచ్చేసి నేను బస్సులు తీసుకున్న తర్వాత రోజువారీగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతుంటే ఏం చేసినా, నేను బస్సులో నమ్మేసి మళ్ళీ లారీ తెచ్చేసి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇక నా బిజినెస్కి ఆడికెళ్ళి ఆగలేదు. ఇక ఇప్పుడు బిజినెస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అన్నీ మొన్న మధ్యలోనే సర్పంచ్ అయినాకనే క్లోజ్ చేసిన. అంటే మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయంలో కావచ్చు, మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తి విషయంలో కావచ్చు, ప్రజల కోసం మీరు ఏదైతే ఆస్తి అమ్ముకున్నారనేది ఇప్పుడు వాట్స్ వాదిండ్రో, ఆస్తి అమ్ముకుంటే మేడం గారు ఏమైనా సపోర్ట్ చేశారా? ఎందుకు ఆస్తి అమ్ముతున్నారు, ఎందుకు ప్రజల కోసం మనం సర్వీస్ చేయాలి, ఆస్తులనేటివి మనం పెరుగుదల దిశగా ఆలోచన చేయాలి తప్ప ఈ అమ్మకాల దిశలోకి ఎందుకు ఆలోచన చేయాలనేది ఎప్పుడు కూడా మేడం గారు మిమ్మల్ని ప్రెజర్ చేయలేదు? పాపం కానీ అంటే విపరీతమైన బాధ అనిపిస్తుంది. ఏ రోజు నువ్వేం చేస్తున్నావు, ఇదంతా బయట పెడుతున్నావు, మనయే అమ్ముతున్నావు అనేది ఒక్కనాడు ఆమె నోటి ద్వారా అనలే. అయితే దాని కారణం ఉంది. మా నాన్న ఒకటే చెప్తుండే, ఏది ఉన్నా కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి, మా అమ్మ కానీ మా నాన్న కానీ ఇంట్లోకి వెళ్ళి మాట ఇట్లా బయటికి పోవద్దు, ఏది ఉన్నా ఏదన్నా ఉంటే రూమ్లోనే మీరు మాట్లాడాలి అని బెదిరించేది. మా నాన్న ఒకటే చెప్పేస్తాడు. నా నాన్న ఉంటే మొన్న ఒక 2-3 ఇయర్స్ అవుతుంది మా నాన్న చనిపోయి. వాడు ఏం చేసినా మంచి కోసానికి చేస్తాడు. వాడిని వేరే రకంగా అన్నదంటే అర్థం చేసుకొని మా భార్య ఉమారాణి అర్థం చేసుకొని క్లియర్గా నన్ను ఏ రోజు ఇది ఇట్లా పెడుతున్నావు, జనాలకి ఇట్లా పెడుతున్నావు, అవంతా చూసేదే. ఆమె చేయి నుంచే తీసుకుంటుంటే తెచ్చి ఇవ్వడము, ఆమె చేయి నుంచి తీసుకొని ఆమె చేయి నుంచే ఇస్తుండు. అయితే మొన్న లాస్ట్ టైం సర్పంచ్ నిలబెట్టేటప్పుడు బాగా టైట్ చేసింది నన్ను. ఎందుకండి మనకు ఇదంతా ఊకేంది, మా ఉన్న ఆస్తులు మనకు ఉన్నాయి, అత్తమ్మ సంపాదించింది ఉన్నాయని ఓడగొట్టేసినావు, ఇంకా కొన్ని ఉన్నాయి అవి గిట ఓడగొట్టేస్తావు, ఇది అవసరం లేదు మనకని ఒక 10-15 రోజులు నానా రకాల ఇబ్బంది పెట్టింది. అయితే మహిళ వస్తుంది ఆమె నిలబెడతామని చెప్పి మా కూతురు ఏం చేసింది, మమ్మీ ఇక నువ్వు గిట సర్పంచ్ అయిపోతావే అని చెప్పేసి అనేసరికి నాకు సర్పంచ్ వద్దు, నేను కాదు డాడీని గిట నిలబడనియ్యా, ఎందుకంటే ఆస్తులు పోతున్నాయి. ఓకే, అదొక్క టైంలో ఆమె ఆలోచన చేస్తే మహిళలంతా వచ్చేసి ఇంట్లో కూర్చున్నారు. మహిళలంతా ఇంట్లో కూర్చుంటే మహిళలను గిట్ట గట్టిగా అన్నది ఎప్పుడు అనుకుంటే
అంత ధైర్యంగా ఎప్పుడు బయటలో అనకుండే. అమ్మ మీరు ఈ రకంగా అంటారు, మేము ఎట్లున్నామో ఏం కథనో, మా అత్తమామ సంపాదించిన ఆస్తి ఈయన సంపాదించింది అంత ఒడగొట్టిండ్రు, ఇక ఈ ఇల్లు ఉన్నది, ఆడొక బిల్డింగ్ ఉన్నది, ఈడొకటి ఉన్నది, ఇవి గిట పోతాయి, ఇక వద్దు. ఇంకొకటి ఏమన్నదంటే అందరి ముంగట ప్రతి ఒక్కరు ఈడ మీరంతా ఇట్లా మాట్లాడతారు, రేపు ఇవన్నీ ఆస్తులు సర్పంచ్ అయ్యే సంపాదించిండు అనేది వీళ్ళు అనుకుంటారు. మీరంతా మీ దాంట్లో కొందరు అన్నోళ్ళు ఉన్నారు, అది నాకు తెలుసు, కానీ మేము అనలేం బిడ్డ, మేము అనలేం అనేది కొందరు అన్నారు. అన్న తర్వాత గిట వద్దు మాకు సర్పంచ్ ప్రశాంతంగా ఉన్నాము, మాకేం కావాలి, మాకు అన్ని రకాలుగా బాగున్నది, మాకు ఏది వద్దు, సర్పంచ్ వద్దు అంటే మా పాప ఏమన్నదంటే, మమ్మీ ఇక నువ్వు మొండిగా మాట్లాడతావు, వద్దు, వీళ్ళంతా వాళ్ళ కోసం కదా డాడీ అప్పటి నుంచి చేసేది, మన తాత ఆశయం గిట్ట అదే కదా, ఇక మన ఫ్యామిలీ మొత్తము సేవకు అలవాటు అయింది, ఇంకేం చేస్తావు, ఉంటాయి పోతే ఇక దానికి ఏం చేస్తాం మమ్మీ, డాడీ ఏది అనుకుంటే గదే చేస్తాడు, నువ్వు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినాడు, ఇది ఒక్కోసారి ఆలోచన చేయి మమ్మీ అని చెప్పేటకాలకు, ఇయో కీర్తి నేను చెప్తున్నాను, నువ్వు గిట్ట డాడీకి ప్రోత్సహిస్తున్నావు, కరెక్ట్ కాదు బేట అది ఇది అంటే లే మమ్మీ మేము చెప్తున్నాం కదా, వీళ్ళంతా వచ్చి కూర్చుని వాళ్ళని కాదంటమ్మా, వచ్చిన వాళ్ళని కాదంటమ్మా, ఊరు ఖరాబ్ అవుతుందనే ఒక ఆలోచనతోటి వచ్చి ఇరుకున్నారు. వాళ్ళ ఆశయం మనం నెరవేరుద్దాము ఏమన్నా కానీ అనే ఆలోచన ఆ టైంలో ఒక్క టైంలో నన్ను ఇవన్నీ పోతాయన్న మాట ఆ టైంలో మాట్లాడింది. అంటే ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే మనం సర్వీస్ కావచ్చు, తర్వాత వాళ్ళ గ్రామ ప్రజల్లో ఒక మన్నన అయితే మీరు పొందుకున్నారు, ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదాలు ఇప్పుడు, ఎందుకంటే మనం ఒక ఇంట్లోనే మనం నలుగురికి న్యాయం చేయలేకపోతున్నాం, అటువంటిది మీరంతా టోటలీ మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరినీ వాళ్ళ మన్నన మీరు పొంది మీరే కావాలనే ఒక తపనతోటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినటువంటి సందర్భాలు, తర్వాత మీరు ఏదైతే వాళ్ళకు రివ్యూ కావచ్చు, తర్వాత వాళ్ళ అభివృద్ధి బాటలు కావచ్చు, వాళ్ళ డోర్ టు డోర్ విషయాల కోసం డోర్ టు డోర్ కావచ్చు, ఇట్లా వెళ్ళిన సందర్భాలు ఉపేందర్ గారి ఉన్నాయంటే ప్రజల ఇప్పుడు ప్రజలు ఆశయాలు నా మీదనే బాగా ఉన్నాయి వాళ్ళకి. ఈయనైతే గ్రామానికి మంచి ఉంటుంది, అందుబాటులో ఉంటాడు, అన్ని రకాలుగా సహకరిస్తాడు, మంచి చెడు కానీ ఉంటాడు, ప్రతిదానికి నిలబడతాడు, ఏది ఏమైనా చలో వేరే రకంగా జనాలకు ఏ ఇబ్బంది వచ్చినా నా మీద వేసుకొని చేస్తాను నేను. అప్పుడు పూర్తికి నీతో ఉన్నదా లేదా అనేది కాదు, ముందు ఈ కార్యక్రమాలు ఇవి అయిపోను, చెడు మంచిది ఏది చెడు మంచి ఉన్నా ముందు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఏది వచ్చేదో ఎవరు ఇచ్చేదో ఉంటే అప్పుడు ఆలోచన చేద్దాం, ముందు ఇవైతే నడవాలి, ఇవి నడుస్తేనే అయిపోతుంటుంది. ఇక వాళ్ళు రావాలి వీళ్ళు చూడాలి అనేది కాదు, ఇవన్నిటినీ మనం సమర్థంగా తీసుకొని నేను ఉండి నడిపిస్తా వాళ్ళకు. అంటే మీరు ఐడెంటిఫై చేశారా ఇప్పుడు ఓటర్ది ఒక నాడి, మనకి ఏ విధంగా ఓటరు మనకి ఏ విధంగా మనకు ఓటేస్తారు, మనకి ఏ విధంగా మన దగ్గరికి వస్తారు, ఆ ప్రజలు వాళ్ళ నాడి ఒకటి బాగా ఐడెంటిఫై చేసుకున్నారా? కంపల్సరీ చేస్తాను, ఓటేస్తాడు ఓటేయడు అనేది చెప్పగలుగుతాను. పలానా శంకర్ ఓటేస్తాడు నాకు వేయడు అనేది చెప్పగలుగుతాను. అంటే మీరు డబ్బులు ఇస్తే కూడా వేయరా? డబ్బులు ఇచ్చిన డబ్బులది ఒక పరం, మంచితనంది ఒక రూటు, మనిషి వస్తుంటేనే గ్రహించగలుగుతాను నేను, ఆయన ఏం చెప్తాడు ఏం మాట్లాడగలుగుతాడు అనేది చెప్పగలుగుతా. అంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది నాకు రాజకీయంగా, చెప్పగలుగుతా. గిన్ని నిలబడ్డోళ్ళకి గిట్ల ఇట్లా వస్తుంది అనేది గిట్ట చెప్పగలుగుతాను. ఓకే, అంటే ఎందుకు చెప్పగలుగుతా అంటే జనాలతోటి అంత అట్రాక్ట్ అయిపోతాను. కొన్ని రూట్లలో ప్రతి ఇంట్లకు నేను డైరెక్ట్ పోయి మాట్లాడగలుగుతా, మాట్లాడినప్పుడు నాకు క్లియర్గా నాకు అర్థమైపోతుంది, మాట్లాడే విధానం మాట్లాడే మాటను బట్టి నేను క్లియర్గా చెప్పగలుగుతాను, శంకర్ నాకు కోటేస్తాడా అయ్యాడా అనేది క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మీరు వచ్చింది సివిల్ బిజినెస్ నుంచి కదా, సివిల్ ఉన్నటువంటి అనుభవం ఆ థాట్ ఉన్నది, చెప్పేసాం. నేను ఒకటి అంటే ఇక సాయంత్రం కూర్చొని ఫ్రెండ్స్ అంతా కూర్చొని మాట్లాడుకుంటప్పుడు మొన్న ఎమ్మెల్యే సాబ్కు చెప్పినా, నేను ఎమ్మెల్యే సాబ్ కంటే ఆయనతో డైరెక్ట్ చెప్పలే, డిస్కస్లో నా బాల్యమిత్రుడు బాబులు అని అన్నారు కదా, మేమంతా ఒక 10 మందిని కూర్చొని డిస్కస్ చేస్తాం ఎలక్షన్ టైంలలో ఎట్లా ఉంటుంది అంటే మా బాబులు ఏమన్నాడంటే,
ఇక వన్ సైడ్ తిరుగులేదు, ఇది ఎమ్మెల్యే సభ 50-60 వేలతోటి గెలుస్తాడు, 50,000 నుంచి అంటే ఒకటే మాట చెప్పిన, బాబులో నువ్వు ఆ మాట చెప్తున్నావు, నేను ఈ మాట చెప్తున్నా, ఇది నువ్వు 5,000 పైన 10,000 లోప మెజార్టీ ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ మైపాల్ రెడ్డికి రాదు. ఎట్లా అనుకుంటారు, ఇదంతా చేసేవాడిని, అన్నీ చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేసేది ఒక ఎత్తు. చేసిండు 10 ఏళ్ళు చేసిండు, చేయలేదంటే ఆయన బ్రహ్మాండంగా మంచి పనులే చేసిండు, కానీ ఈ రకమైన మెజార్టీ వస్తుంది, ఇది చూసుకోవాలి. లేరా ఇక నువ్వు అన్నీ అంటూనే ఉంటావు. ఎలక్షన్ అయిపోయాక అడిగిన, ఏమన్నా బాబులో నేను అన్నవరా అంటే ఇప్పుడు ఉపేంద్ర గారు ఏదైతే ఇప్పుడు ఓటు వేస్తాడా ఈ పర్సన్ వేయడం అనేది అయితే మీరైతే ఐడెంటిఫై చేసి చెప్తారో, అదే క్యాండిడేట్ మీరు ఎన్నికైన తర్వాత ఆయన సిచ్యువేషన్ బాగాలేకనో తర్వాత ఏదో రకంగా ఆయన హెల్ప్ కోసం మీ దగ్గరికి వస్తే మీ వ్యవహార శైలి ఎట్లుండబోతుంది ఆయన పట్ల? ఇప్పుడు ఎలక్ట్ అయిన క్యాండిడేట్ ఇప్పుడు ఏముందన్నా, మనము ఎన్ని రకాలుగా చేసి ఇంత చేసి ఎవరికి బెనిఫిట్ చేసినా కానీ స్వార్థాల రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు స్వార్థాలు విపరీతంగా అయినాయి. స్వార్థం రావాలి మనిషికి. ఇప్పుడు నేను చెప్తున్నా, మొన్న గతంలో ఎంపీటీసీ ఎలక్షన్లు అయినాయి, సర్పంచ్గా అయిన తర్వాత ఎంపీటీసీ ఎమ్మెల్యేని అడిగిన, సర్పంచ్ ఉన్నా నాకు ఒక ఎంపీటీసీ బీఫామ్ ఇయ్యి అంటే ఆయన ఇయ్యలే. ఆయన కాదు, నేను మాట ఇచ్చినాము, ఇంతకుముందు అది అయ్యింది ఏదని ఎంత చెప్పినా 2-3 సార్లు చెప్పగలిగిన, చెప్పిన తర్వాత ఆయన అది అనుకుంటే ఇండిపెండెంట్గా పెట్టిన. ఓకే, మొత్తంలో ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా పెడితే ఓ మాట అన్నాడు ఆయన, ఇండిపెండెంట్గా బీఆర్ఎస్ కారు సింబల్ మీద గెలవగలుగుతా, ఒకసారి ఆలోచన చేసుకో అన్నాడు. అంటే ఒకటి ఏమనలే, ఇక పెద్ద ఆయనకి ఎదురు మాట్లాడాను. సరే నేను నా మనసులో మింగుకుంటూ వచ్చేసి, చలో మన ప్రయత్నం అయితే చేద్దాం, చలో ఇంత థాట్ వచ్చిన తర్వాత మన ప్రయత్నం చేద్దాం, నాకు ఒకటి ఇచ్చి నువ్వు ఒకటి ఎవరికైనా ఇచ్చేసాయి, సర్పంచ్గా నన్ను అడిగేటోళ్ళు నా ఇంటి ఉంటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామన్న ఆలోచనతో అడిగితే ఇయ్యలేకున్నప్పుడు నేను ఇండిపెండెంట్గా పెట్టేసి, ఇండిపెండెంట్గా నేను సర్పంచ్కి తిరగలేనంత ఇండిపెండెంట్ ఎంపీటీసీకి తిరిగిన. 5 ప్రతి ఒక్క ఓటర్ను కలిసిన, ప్రతి ఒక్క ఓటర్ను నా ఎలక్షన్ కన్నా ఎక్కువ ప్రతి ఒక్క ఓటర్ను కలిస్తే ఇండిపెండెంట్గా నా గెస్ ఎక్కడ 250 నుంచి 300 వరకు గెలుస్తాం అనేది ఆలోచనలో ఒక్కసారి ఎలక్షన్ 2 రోజులు ఉందన్న తర్వాత నిలబడ్డ క్యాండిడేట్ భర్త కొద్దిగా కాలనీలో గడబడైంది. వీడు జర రఫ్ మనిషి అంటే ఇక టెన్షన్ మనిషి, ఆడవాడిని ఏం టెంప్ట్ చేసిరో ఏమైందో కొద్దిగా గడబడయ్యేసరికి అది రికార్డ్ చేసి వైరల్ చేసేసారు. వైరల్ చేసాక అక్కడ నేను అనుకున్న మెజార్టీ 120 ఓట్లు తగ్గి 119 ఓట్లతోటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ సానుభూతి పెరిగిందనమాట. అక్కడ ఎదుటోళ్ళకు పెరిగి టీఆర్ఎస్ క్యాండిడేట్కి పెరిగి ఇండిపెండెంట్ క్యాండిడేట్కు 119 ఓట్లతోటి అయినా గెలిచింది. ఓకే, మీరు ప్రజలదొకటి ఆదరణ అయితే మీరు మంచిగా పొందారు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే 2 టైమ్స్ సర్వీస్ చేసినప్పటికీ అభివృద్ధి విషయంలో ఎంతవరకు సక్సెస్ అయింది మన గ్రామ పంచాయతీ అంటే? మీరు గ్రామంలో తెలుసుకున్న ప్రతి ఏరియాలో నాకు ఫస్ట్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్, వాటర్ కోసానికైతే నైట్ల గిట్ట నేను ఉండి ఇడిపించిన. మొన్న మిషన్ భగీరథ వచ్చిన నుంచి ఇక్కడ నుంచి అంటే గతంలో 2005 ఏదైతే సర్పంచ్గా అయినో ఇక్కడ నుంచి గడ్డ మీదకి షిఫ్ట్ చేస్తుంటే వాటర్ నైట్ల గిట్ట డ్యూటీ చేస్తుంటే నేను నైట్ల గిట్ట. అయితే డిఎన్ కాలనీ ఏదైతే ఉందో డిఎన్ కాలనీకి వాటర్ పోవాలంటే నైట్లో అక్కడ సప్లై చేస్తేనే మార్నింగ్ ఇక్కడ విలేజ్కి కంపల్సరీ అవసరం. ఇక్కడ బోర్లు ఉండే, అక్కడ కాలనీస్ వాళ్ళకు అనుకూలంగా ఉండి వాటర్ ఇప్పాలంటే నైట్లో కంపల్సరీ చేయాలి. నైట్లో కంపల్సరీ చేసేసి నైట్లోనే చలో 3 గంటల సంధి వాటర్ ఇప్పిస్తుంటే రాత్రి 11-12 గంటల దాకా గిట్ట వాటర్ ఇప్పించి వీళ్ళు వాటర్ ఇప్పే వాళ్ళు ఇబ్బంది పడితే నేను వాళ్ళ దగ్గరుండి వారానికి ఒకసారి 2 రోజులు కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండి సేవ చేసిన. అప్పుడు ప్రతి ఒక్కరు
రెంటర్స్ కానీ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చూస్తుండే నన్ను. ఈ టైంలో ఏంది సర్పంచ్ సాబ్ పిచ్చి లేచిందా, ఈ టైంలో వచ్చి 3 గంటల రాత్రి గిట్ట ఈడు ఉంటుండు అనేది అనుకున్నారు జనాలు. అది చూసిరు బాగా. అంటే నా వర్త్ ఏందనేది ఆడ చూసి వాళ్ళు క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన చేయగలడు చేస్తాడు అనేది. దాన్ని వాటర్ను ఫుల్ఫిల్గా చేసినప్పుడు గ్రామం సుభిష్టంగా ఉంటుంది. డ్రైనేజీలు క్లీన్ ఉండాలి. డ్రైనేజీల కాడ సఫాయిలు ఉంటారు కదా, వాళ్ళు 5 గంటలకు వస్తే 5 గంటలకు పోయి వాళ్ళకన్నా ముందు పోయి నేను ఆఫీస్ కాడ కూర్చునేది. ఆఫీస్ కాడ కూర్చొని వాళ్ళ ఇంట పోయి డ్రైనేజీ వాళ్ళకి లైన్లు అన్నీ పట్టించిన తర్వాత ఒక 7 గంటల వరకు నాకు వాకింగ్ అవుతుండే, వాళ్ళకి పని చెప్పిన అవుతుంటే అన్ని రకాలుగా అయ్యి వాళ్ళకి పని చెప్పిన తర్వాత నేను మళ్ళీ వచ్చేస్తుంటే ఆ భయం ఉంటుండే. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు పోయేటప్పుడు గిట్ట కంపల్సరీ నడుచుకుంటాను. కార్లు ఎప్పుడు నేను గ్రామ పంచాయతీకి పోను. నేను ఓ గల్లీకి వెళ్ళవోసారి ఎందుకు పోతా అంటే వాళ్ళ మంచి చెడులు నాకు చెప్తారు. క్లియర్గా పోతా, రోజు వస్తుంటారు, వచ్చి ఇట్లా ఉంది బిడ్డ, ఇట్లా ఉంది, ఇట్లా చేయాలి అనేది అప్డేట్ తెలిసిపోతుంది అనే ఆలోచనతోటి నేను నడిచేపోయి మళ్ళీ వీళ్ళను ఏం చేస్తారు సఫాయిలు అనేది వాళ్ళ మీద బాగా తిరుగుతుంటే వాళ్ళు ఒక్కటి కరెక్ట్ చేసేస్తే ఊరు క్లీన్గా ఉంటుంది అనే ఆలోచనతోటి ఆ రకంగా చేస్తా. ఇక స్ట్రీట్ లైట్లకు వచ్చేసరికి ప్రతి ఏరియాకు స్ట్రీట్ లైట్ పోయిందనుకో, సాయంత్రం నైటు జనాలు చెప్పకున్నా ఎక్కడ పోయింది అనేది పాయింట్అవుట్. నువ్వు వచ్చి నన్ను అడుగుతావు, అన్నామా అవుతాం నిన్న నుంచి వస్తలేదు, అది రేపు వేపిస్తా, లైట్లు లేవు అని వాళ్ళకు నిదానంగా మనం ఆన్సర్ చేసినప్పుడు వాళ్ళ గిట్ట కోపాలకు రాకపోవు. చెప్పగా నిన్ననే చూసినాడు, మనం ఇవాళ చెప్తున్నాము అన్న నిన్ననే చూసిండు కాబట్టి మనం భూమని చెప్పేస్తుంది. ప్రతి ఒక్కరు ఏమన్నా చెప్తుంటే నేను టకటక చెప్పేస్తుంటే వాళ్ళకు ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఉండకపోవు నా దగ్గర. అభివృద్ధి ఒక భాగం అయితే మళ్ళీ ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఉపాధి పరంగా వాళ్ళ పిల్లల కోసమే కావచ్చు, వాళ్ళ కోసమే కావచ్చు, మీ దగ్గరికి వస్తారా మాకు ఇట్లా ఉపాధి కొంచెం కల్పించండి, ఏదన్నా ఒక కంపెనీకి చెప్పండి అనే అటువంటి వచ్చిన వ్యక్తులు ఉన్నారా? ఉన్నారు. అయితే ఉపాధి పరంగా ఈ అరబిందోలో కానీ ఇండస్ట్రీలలో కానీ అంటే మొత్తంగా గ్రామ పంచాయతీకి 3 ఉండే ఇండస్ట్రీలు. ఫస్ట్ చార్మినార్ పేపర్ మిల్, గోదావరి, అఖిల్ ఫార్మా, శాండ్విక్. అప్పుడు విడియా ఇండియా లిమిటెడ్ అని ఉండే, ఇప్పుడు 4 ఉండే. ఈ 4 అన్నీ బంద్ అయ్యి ఒకటే శాండ్విక్ ఉంది. శాండ్విక్లో మోస్ట్ ఇప్పుడు ఇంచుమించు వాళ్ళేమో స్కిల్ వాళ్ళనే అడుగుతారు. స్కిల్ వాళ్ళు ఇంచుమించు గతం నుంచి చేసిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ కానీ ఫిక్స్డ్ బేస్ కానీ చేసేవాళ్ళు మొత్తంగా బాగానే మందురు. ఇంకా ఇండస్ట్రియల్ బెల్ట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రియల్లో మనకున్న ఎప్పుడైతే మనం బిజినెస్ చేసినామో అప్పుడున్న పరిచయాలతోటి ప్రతి ఇండస్ట్రీలల్లో పెట్టించిన. అరబిందోలో లేడీస్కి బాగా ప్రిఫరెన్స్. మా డిఎన్ కాలనీలో కానీ ముత్తంగి వాళ్ళు కానీ, ముత్తంగి వాళ్ళు తక్కువ, అప్పుడు చదువుకున్న వాళ్ళనే 10th క్లాసు ఉన్న వాళ్ళనే అనేది తీసుకుంటుండే వాళ్ళు. అరబిందోళ్ళకు తోటి మాట్లాడి వాళ్ళతోటి పెట్టించి అందులో చేసేవాళ్ళు చాలామంది, ఇండస్ట్రియల్ చేసేవాళ్ళు చాలామంది. ఇక కొందరు ఏంటంటే కొన్ని రోజులు వేరే ఆలోచనతో వాళ్ళు బంద్ చేసుకున్నాం. ఇంకా దానికి అనుకూలంగా రింగ్ రోడ్ వేసినప్పుడు గిట వినాయక చవితి ఆ రోజే స్టార్ట్ అవుతుంది. మనతో వినాయక చవితి ఆ రోజు స్టార్ట్ అయితే వినాయక చవితి కాడ ఆడ కూర్చొని లేచిపోయి ఒక 26 మందిని ముత్తంగిలో పెట్టించిన. ఓకే. ఇప్పుడు రేపు పొద్దుగాల భవిష్యత్తు రింగ్ రోడ్ అంటే కంపల్సరీ ఉంటుంది. ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఉన్న అన్ని రోజులు వీళ్ళు సెట్ అవుతారు కదా అన్న ఆలోచనతోటి ఒక 26 మందిని పెట్టిన. దానికి ఒక 4-5 ఉన్నట్టుండ్రు ఇప్పుడు అంతా. ఇక వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకు ఇంకా ఎదుగుదలను బట్టి ఎట్లా ఉన్నారు, ఏమేమి చేసుకుంటారు అనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనరల్గా కంపెనీలలో ప్రమాదాలు జరిగినప్పటికీ ఏషియాతోటి అంటే ఎలక్ట్రికల్ కావచ్చు, తర్వాత కంపెనీల ఎక్విప్మెంట్ విషయాలు కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిన సందర్భాలు ఏదైతే అక్కడ వ్యక్తి మరణించినట్టయితే అటువంటి సిచ్యువేషన్లో మీరు పాల్గొని ఏదైతే బాధితురాలకు ఎవరైతే ఎక్స్పైర్డ్ అయిన వాటికి సంబంధించిన ఫ్యామిలీ కుటుంబాలకు ఏమైనా న్యాయపరంగా కంపెనీ తరఫున చేయించిన దాఖలాలు ఉన్నాయా? చేపించిన. ఇక వాడికి
ఏదన్నా జరిగిందంటే ఇక అందరు రాజకీయ నాయకులు కానీ అందరూ మేము గిట్ట గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురికే అయింది. ఒక అంత మొత్తంలో అంటే ఒక ముగ్గురు నలుగురు అంత వాళ్ళకే అయింది. వాళ్ళకు ఇప్పించినాము. ఒక్కరికేమో జర క్రిటికల్లా రాలేదు, మిగతా వాళ్ళకి అందరికీ ఇప్పించినాం. ఓకే, ఇప్పుడు మనకు ఏదంటే టాపిక్ ఏంటంటే ఇప్పుడు బ్రాండ్ మొత్తం మీద ఉపేందర్ గారు అంటేనే ముత్తంగి. అంటే మీకు ఏ సందర్భంలో ఎలక్షన్ వచ్చినా మీది ఒక చరిష్మా అనేది ముత్తంగి ప్రజలు గమనిస్తున్నారా? మీ చరిష్మా పనిచేస్తుందా రేపు ఫర్దర్లో? జనాల ఆలోచన కంపల్సరీ బ్రహ్మాండమైన ఆలోచన ఉంటుంది ముత్తంగి గ్రామ ప్రజలది. బ్రహ్మాండమైన అంటే బ్రహ్మాండం, బాగా తెలివిపరులు. ఎలక్షన్ టైం రాగానే ఎవరు మాట వినాలి ఎవరు మాట వినొద్దు అనేది బాగా ఉంది. ఇప్పుడు గతం నుంచి చూసుకుంటూ వస్తున్నా, గతం నుంచి చాలామంది చేసిరు. 6వ సర్పంచ్ నేను, మొన్న మహిళ వచ్చేసింది. మంచి చెడును ఆలోచన చేసుకొనే వాళ్ళే ముందుకు నడిపిస్తారు. కంపల్సరీ ఏదన్నా ఉండి మనం గిట మనతోటి కాదు ఎందుకంటే జనాలే పెద్దలు కానీ చిన్నోళ్ళు కానీ మీరు ఉండాలి అనే ఆలోచనతోటి ముత్తంగి గ్రామము అప్పటి నుంచి ఈ రోజు వరకు గిట బ్రహ్మాండమైన ఆలోచన చేసి ఆలోచన పరంగానే ముంగడికి నడిపిస్తారు. అంటే నేను మంచి చేస్తున్నా అనేది నాకు ఉండొచ్చు, కానీ జనాలల్లో ఉన్నదా అనేది టైం వచ్చినప్పుడు కానొస్తుంది. అది టైం వచ్చినప్పుడు ఇప్పుడు నేను సర్పంచ్గా ఉన్నా, ఇప్పుడు నన్నే అంటారు, ఇప్పుడు నన్నే అనుకుంటారు అనుకుందాం. కానీ టైం వచ్చిందనుకో, ఎలక్షన్ టైం వచ్చిందనుకో, మంచి చేసేది ఉంటే నువ్వు, మంచి లేదనుకో ఇంకో బిడ్డ అనొచ్చు నన్ను. వాళ్ళ ఆలోచన బట్టే నేను నడుస్తాను. దాదాపు అయితే బ్రాండ్ అయితే ఉంది. ఎందుకంటే మేము కొంతమందిని టచ్ చేసినప్పటికి కూడా మాకు ఇచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే 3వసారి కూడా గెలవబోతున్నాడు ఉపేందర్ గారు అనేది ఒక అంశం తెర మీదకి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో మైపాల్ రెడ్డికి మెజార్టీ గతంలో కన్నా ఎక్కువ స్థానం వాళ్ళ అధిష్టానం ఊహించినప్పటికీ కూడా మెజార్టీ అనేది తగ్గిపోయింది. రేపు మనకు అది కూడా ఇది 3వ ఎలక్షన్ కాబట్టి మీకు మెజార్టీ మీది పెరుగుతుందా తగ్గుతుందా? నేను గ్రౌండ్లోకి పోయినాక చెప్పగలుగుతాను. నేను అది గ్రౌండ్లోకి ఒక్కసారి పోయినానుకో, గ్రౌండ్లోనే ఉన్నా ఇప్పుడు కంపల్సరీ ఉంటుంది. అంటే గతంలో నేను ఫస్ట్ సర్పంచ్ గెలిచినప్పుడు నాకు తెలిసి మన మెదక్ జిల్లాలో దౌలతాబాద్ జోగిపేట ఫస్ట్ మెజార్టీ. నాకు 2200 చిల్లర మెజార్టీ అప్పుడు సెకండ్ మెజార్టీ నాది. ఓకే, డిస్టిక్లో మళ్ళా మొన్న గిట నాకు ఇంచుమించు నాకు 3000 చిల్లర నాకు వస్తే ఎదుటైనాకు 1800-1900 వచ్చినాయి. అప్పుడు గిట బ్రహ్మాండమైన మెజార్టీ. అంటే ఆ మెజార్టీని ఫస్ట్ ఉన్న మెజార్టీని కంపేర్ చేసుకుంటే తగ్గింది. ఎందుకంటే ఎందుకు తగ్గేది దానికి కారణం చెప్తా. నేను ఏదైతే ఈరోజు విత్డ్రాల్ లాస్ట్ అన్న రోజు ఎమ్మెల్యే గారు ఇట్లా వచ్చేసి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని వీడి ఇంట్లో పోయినందుకు నాకు కాంగ్రెస్ నుంచి మైనస్ అయింది, ఇక్కడ టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ క్యాడర్ మొత్తము నా ప్రత్యర్థి ఆ ప్లాన్కి వేసిర్రు. అల్లే కొందరు ఇళ్ళ మీద వెళ్ళినట్టుగా నా ఇంట వచ్చారు. కానీ ఇక మిగతా వాళ్ళు మొత్తం క్యాడర్ మొత్తము సైలెంట్గా ఉన్నా ఇప్పుడు ఇండ్లకి అన్ని ఆలోచనతోట ఏమిటితోట వాళ్ళు కొద్దిగా వాళ్ళ క్యాండిడేట్కి వాళ్ళు వేసుకున్నారు. ఆ రకంగా ఎలక్షన్ నడిచింది. ఆడనే తగ్గింది. నాకు ఇంకొక 500-600 మెజార్టీ కంపల్సరీ పెరగాల్సింది. అక్కడ కొద్దిగా మళ్ళీ అదే క్వశ్చన్ కదా, మళ్ళీ ఇప్పుడు పునరావృతం జరుగుతుంది. ఇప్పుడు మాది అదే కదా, ఇప్పుడు మళ్ళీ రేపు జరగబోయే ఎలక్షన్లో మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రీజైనింగ్, మళ్ళీ ప్రజలను మళ్ళీ గమనిస్తారు కదా, మళ్ళీ దాన్ని ఎట్లా సెట్ చేసుకుంటారు ఈ బ్యాచ్ని? నేను జనాలను సెట్ చేయగలను. జనాలు నా మీద నమ్మకం ఉంది.
నా మీద ఏడున్నా ఎందుకు పోయిండు అనేది గిట్ట ఆలోచన చేస్తారు జనాలు. మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాము, ఏ చిన్న పని గిట్ట చేయాలన్నా కానీ కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇప్పటి వరకు గిట్ట ఏది రాలే. రేపు పొద్దుగల గ్రామం కోసానికి పెద్ద మనిషి అని చెప్పి నా తానికి వస్తుంటారు, ఇంకోళ్ళ తానికి పోయినా అభివృద్ధి కోసానికి. అయినా నేను గతంలో టీఆర్ఎస్లోకి పోయినప్పుడు గిట్ట నేను జనాలకు అదే చెప్పిన. ఏం చెప్పినంటే ఉన్న కార్యకర్తలకు, రేపు పొద్దుగాల వచ్చే ప్రభుత్వం ఇది ఉన్నది, అప్పుడు కాంగ్రెస్ ఉనికి ఇంత పెద్ద మొత్తంలో లేదు ఉన్నది కాబట్టి మనం వర్కులు చేసుకోవాలి. నేను గెలిచిన రేపు పొద్దుగల వర్కులు చేయాలి. వర్కుల కోసానికే పార్టీలు నాకు ముఖ్యం కాదు, నాకు వర్కే ముఖ్యం, గ్రామమే ముఖ్యం. గ్రామంలో వర్కులు చేస్తేనే వర్కులు చేసుకున్న వాళ్ళం అవుతాము, గ్రామం మంచిగా ఉంటుంది అనే ఆలోచనతోటి పోతాడు అనేది జనాలకు క్లియర్గా తెలుసు. అది అంటే అధికారం ఏది ఉంటే కాండవాది మారుతుందని చెప్పేసి ఐడెంటిఫై చేసేసుకున్నారు, మీకోసం సెర్చ్ చేస్తారు పనుల కోసానికి. నేను ఒకటే చెప్పేస్తాను, నేను ఒకటి ఏది ఉన్నా జనాల ఇక పెద్ద స్థాయి కోసానికో పార్టీ కోసానికే కట్టుబడి ఉండాల్సింది. పెద్ద స్థాయికి గ్రామ స్థాయికి వచ్చేసరికి కంపల్సరీ గ్రామంలో వర్కులు చేయాలి. ఎలాంటి వర్కులైనా గ్రామం పెరుగుతూ ఉంది, కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. ఆ కాలనీలకు మనము సహకరించాలి. వాళ్ళు ఇండ్లు కట్టుకుంటారు, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, అన్ని రకాలుగా చేయాలంటే మనం ఏడున్న అధికార పార్టీతోటి మనము సపోర్ట్ తీసుకుంటూ మనం సహకరించుకుంటూ నడిపిస్తే వాళ్ళకిట మనకు వర్కులు చేస్తారు. ఓకే, గతంలో కూడా మనం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అనేది చాలా పాపులర్గా చేసినటువంటి అంశం. కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి రావచ్చు. ఇప్పుడు రానున్న పరిస్థితి అయితే కొంచెం అయోమయంగా ఉంది. అంటే వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయబోతున్నారు? డబుల్ బెడ్రూమ్ అంటే మా తాను ఒక 5 కోట్లతోటి వర్క్ స్టార్ట్ చేసినాం. ఒక 2 ఎకరాలలో స్టార్ట్ చేసినాం, కంప్లీట్ కాలే. పాపం అది ఇస్తారనే ఆశతోటి జనాలు బాగా ఉన్నారు. అది కంప్లీట్ కాలే, మధ్యలోనే వర్క్ ఆగిపోయింది. దానికి ఫండ్ లేకనా పెద్దల గిట మా బాధ చెప్పుకున్నాము. వాళ్ళ గిట పోయి ఆ పెద్దల తన గిట చెప్పుకోవచ్చు, కానీ వీళ్ళు మాకేం చెప్పలే, మేము జనాలకి ఏం చెప్పలే. ఒకటి ఫండ్ ప్రాబ్లంతో ఆగింది. లేకపోతే ఒక 90-94 మందికి వచ్చేది ఇక్కడ మొత్తంగా. ఆశపడే వాళ్ళు బాగా ఉన్నారు, కానీ ఒక 5 కోట్లతోటే వర్క్ స్టార్ట్ అయిన ఉండే. అవి స్లాబులు పడ్డాయి, ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు, అది అట్లనే ఉన్నాయి. తీసుకపోయారు ఎప్పుడన్నా అధిష్టానం దృష్టి తీసుకపోలేరు? తీసుకపోయి అది ఇంకా కొలిక్కి రాలే. ఓకే, ఏదైతే తన జర్నీ విషయం కావచ్చు, తన 2 టైమ్స్ ఎన్నికైన విషయం కావచ్చు, మరి తన ఆస్తుల విషయం కావచ్చు, ఏది ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. మరి ప్రజల యొక్క మన్నన పొందినటువంటి వ్యక్తిగా మరి భవిష్యత్తులో ఇదే క్యాండిడేటు నిలబడి మరి ప్రజలు ఎంతవరకు మన్నన ఇచ్చేసి మళ్ళీ ప్రజలు అవకాశం కల్పిస్తారనే అంశం మనం ఫర్దర్లో చూడవచ్చు.